మీరు ఆల్ఫా స్థితిలో ఉండారా లేకపోతే నిద్ర స్థితిలో ఉండారా? నాకు అర్థమైతే మాత్రం కంటిన్యూ చేసేదానికి అవుతుంది. మీరు చైర్లో కూర్చుకొని ఉండారు, లేకపోతే మీరు పండుకొని ఉండారు, నేను కమాండ్ ఇస్తూ ఉంటాను, ఆ ఇండక్షన్ జరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు ఆల్ఫా స్థితి ముట్టుతారు. మీరు ఆల్ఫా స్థితిలో ఉండారా లేకపోతే నిద్ర స్థితిలో ఉండారా ఎట్లా తెలుస్తుంది నాకు? మీరు మాత్రం కళ్ళు మూసుకొని పండుకొని ఉండారు, లేకపోతే కూర్చుకొని ఉండారు. నా కళ్ళు ఓపెన్ ఉంది, నేను మిమ్మల్ని చూస్తున్నాను. కాన్షియస్ లెవెల్గా మీ దేహం పైకి ఏమేమి జరుగుతుంది అంతా నాకు కనిపిస్తుంది, నేను చూస్తున్నాను. మీ కళ్ళు రొటేషన్, బాడీ షేకింగు, నేను ఏమే చెప్తే కూడా ఆటోమేటిక్గా చాలా మూమెంట్ ఉంది లోపల. కీన్ అబ్జర్వేషన్ చేస్తే అంత తెలుస్తుంది. ఫస్ట్ కళ్ళు రొటేషన్ అవుతుంది ఆల్ఫా స్థితికి పోతే. నేనేం మాట్లాడతాను దానికి మీరేం రెస్పాన్స్ చేస్తారు, ఆ రెస్పాన్స్ చేసేటప్పుడు మీ కళ్ళు మూమెంట్ అవుతుంది అంటే మీరు కాన్షియస్ స్టేట్లో ఉండాలి అని అర్థం. నిద్ర స్థితి మీరు ముట్టితే దానికి దగ్గర పోతే ఏ మూమెంటు లేదు బాడీలా. డెడ్ బాడీ నిద్ర బాడీ రెండు ఒకటే. ఎవరు నిద్రపోతారు దగ్గర పోయి కూర్చుకొని చూస్తే ఈ శ్వాసక్రియాలు వదిలిపెట్టితే ఇంక ఏమీ మీకు తెలీదు. డెడ్ బాడీ ఎలాగుంది సేమ్ టైపు. అదే మీరు ఆల్ఫా స్థితిలో ఉంటే కాన్షియస్ ఉంది. కాన్షియస్గా ఉంటే మీ అనుభవం, నేనేం మాట్లాడతానో దానికి మీరు స్పందిస్తారు. ఆ స్పందనలు రియాక్షను మీ బాడీలో కనిపిస్తుంది. దానికి కమాండ్ ఇచ్చినప్పుడు ఎవరు హిప్నోథెరపిస్ట్ కమాండ్ ఇస్తారు కంప్లీట్గా ఆయన కాన్సన్ట్రేషన్ సబ్జెక్టు పైగా ఉండాలి. నాకు కమాండ్ లోపల రికార్డ్ అయ్యింది, చాలా అనుభవం డైరెక్ట్గా వస్తుంది. నేనేమి చదివి మీకు ఇండక్షన్ ఇచ్చేదానికి అవసరం లేదు. అంత లోపల రికార్డ్ అయ్యింది, చాలా క్రియేటివిటీ నాకుంది. నేను కమాండ్ ఇస్తుంటాను అంటే ఈడ చూసేది కమాండ్ ఇచ్చేది మీరు పండుకొని ఉండాలి. అట్లా చేయకూడదు. ఎవరు హిప్నోథెరపిస్టు కమాండ్ ఇస్తారో ఆయన కాన్సన్ట్రేషన్ సబ్జెక్టు పైక పెట్టుకోవాలి. పెట్టుకుంటే మాత్రం ఆయన నిద్రపోతాడా లేకపోతే ఆల్ఫా స్థితిలో ఉండాడా అని తెలుస్తుంది.